బిడ్డలారా, ఈ రోజు నువ్వు దేని చేత తరమబడుతున్నావో, దేని చేత కొట్టబడుతున్నావో, దేని చేత వేదనను అనుభవిస్తున్నావో, భయం గుప్పెట్లో బతుకుతున్నావో, నేను చెప్తున్నా, నా దేవుడు అంటున్నాడు, భయపడవద్దు, సాగిపో. నిన్ను తరుముతున్నవి అడ్రస్ లేకుండా నేను చేస్తా. నిన్ను వెంటబడి తరుముతున్నవి అభావులయ్యేటట్టు నేను చేస్తా. వారు శూన్యమయ్యేటట్టు నేను చేస్తా. నీ పక్షాన నేను నిలిచి ఉన్నా, నేను నీ తోడుగా ఉన్నా. నువ్వు భయపడవుతావు. నా తండ్రి ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. ధైర్యం తెచ్చుకో, మళ్ళా ప్రయాణం మొదలు పెట్టావు. ఈసారి గెలుపు నీదే, ఈసారి విజయం నీదే. ఇంతవరకు సాధించలేని కార్యాలు మునుముందు నువ్వు చూడబోతున్నావు. నా దేవుడై జరిగించబోతా ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. ఆత్మీయ జీవితంలో కూడా నీకు జయాన్ని అనుగ్రహించబోతున్నాడు నా దేవుడు. నువ్వు నడుస్తూ 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 ఇప్పటికే కొంత మార్పు నీలో జరిగింది, కొంత చేంజ్ నీలో వచ్చింది, చేశాడు. కొంత రూపకల్పన నీలో చేశాడు. ఇక మిగిలింది కూడా ఆయనే పూర్తి చేస్తాడు. పరిపూర్ణ పరిశుద్ధునిగా, పరిశుద్ధురాలిగా నిన్ను చేసి ఆయన ఎదుట నిలబెట్టుకున్నట్టుకు ఆయన శక్తిగల దేవుడు. శక్తిగల దేవుడు. నీ చెయ్యి పట్టుకున్నది ఆయన. పోయిన వారం చెప్పాడు, నేను నీ చెయ్యి పట్టుకున్నా, నీతో నేను వాగ్దానం చేసింది నెరవేర్చే వరకు నీ చెయ్యి విడవనని చెప్పాడు. విడవని ఎడబాయిని దేవుడు.